ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. సావధానంగా వినండి. ఈ అధ్యాయమంతా ఆత్మవరాల సద్వినియోగాన్ని గురించి మనకెన్నో హెచ్చరికలు చెప్తోంది. 12వ అధ్యాయంలో కృపావరములు పేర్కొనబడ్డాయి. వైవిధ్యంలో ఏకత్వాన్ని నిర్వహించడానికే ఈ ఆత్మవరాలు కృపావరములుగా ఇవ్వబడ్డాయి. శరీరంలో ఎన్నో అవయవాలున్నాయి. ప్రతి అవయవము సరిగా పనిచేయాలి. ప్రతి సంఘ బిడ్డకు ఏదో ఒక వరముంటుంది. ఈ వరాలన్నీ సంఘ క్షేమాభివృద్ధికి సద్వినియోగమవ్వాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 1 నుండి 19వ వచనం వరకు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యుడెవడూ గ్రహించడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగేటట్లు ప్రవచించేవాడు మనుష్యులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగచేసుకుంటాడు కాని ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేస్తాడు. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుతున్నాను గాని మీరు ప్రవచించాలని మరి విశేషముగా కోరుతున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థము చెబితేనే కాని వాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించండి. భాషలతో మాట్లాడుతూ నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచాలని అయినా, జ్ఞానోపదేశము చెయ్యాలని అయినా, ప్రవచించవలనని అయినా, బోధించవలనని అయినా మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమిటి? పిల్లన గ్రోవిగాని వీణగాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చేటప్పుడు స్వరములో భేదము కలుగచేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలుస్తుంది? బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఎలాగు తెలుస్తుంది? గాలితో మాట్లాడినట్లే ఉంటారు. లోకములో ఎన్నో విధములైన భాషలున్నా వాటిలో ఒకటైనా స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండా ఉంటే మాట్లాడేవానికి నేను పరాయివాడుగానే ఉంటాను. మాట్లాడేవాడు నాకు పరాయివాడుగానే ఉంటాడు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే నిమిత్తము అవి మీకు విస్తరించేటట్లు ప్రయత్నం చెయ్యండి. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పే శక్తి కలగడానికి ప్రార్థన చెయ్యాలి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాడతాను, మనస్సుతోనూ పాడతాను. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చెప్పినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పిన దానిని గ్రహించలేడు. గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు ఆమేన్ అని వాడు ఏలాగు పలుకుతాడు? నీవైతే బాగానే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నావు గాని ఎదటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతిస్తాను. అయినా సంఘములో భాషతో 10,000 మాటలు పలకటం కంటే ఇతరులకు బోధ కలిగేటట్లు నా మనస్సుతో 5 మాటలు పలకటం మేలు. శ్రోతలు వింటున్నారా? ప్రేమ గలవారమై ఆధ్యాత్మిక వరాలు కోరాలి. ప్రవచించడము అంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని బోధించటం, ప్రకటించటం. సులభగ్రాహ్యమయ్యేటట్లు దేవుని వాక్య ప్రవచనాలను చెప్పాలి. ఆత్మ వరాలున్నాయి, ఆత్మ ఫలము ఉంది. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఫలము లేని వరం ప్రమాదకరం. సౌశీల్యము లేని సేవ నిష్ఫలం. దేవుని ఆత్మ ఫలము మనందరికీ కావాలి. కేవలం వరాలో వరాలో అని